నమస్తే. మీడియా రంగంలో సాక్షి ఛానల్‌కి, సాక్షి పత్రికకి ప్రత్యేకమైన గుర్తింపు, స్థానం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి దీన్ని ప్రారంభించిన అనంతరం నుంచి నేటి వరకు నిర్విరామంగా పత్రిక అలాగే ఛానల్ తమ సేవలని అందిస్తూ 15 వసంతాలు పూర్తి చేసుకుంది. రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ భారతి అద్భుతంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఎంతో మంది జీవితాల్లో సాక్షి దినపత్రిక అలాగే ఛానల్ ఆర్థిక తోడ్పాటును అలాగే వార్తలకి సంబంధించిన అసలైన నిజాలను నిక్కచ్చైన వాస్తవాలను బయట పెట్టడంలో తన పాత్ర పోషిస్తోంది సమాజంలో. అలాంటి సాక్షి ఛానల్ 15 వసంతాలు పూర్తి చేసుకుంది. సో 15 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంప్లాయీస్ అందరితో భారతి మాట్లాడుతూ ఎమోషనల్ గా అసలు జర్నలిజం ఎలా ఉండాలి, ఒక ఛానల్ ని ఎలా నడపాలి, ఆ వార్తలను మనం ఎలా చూడాలి, ఎలా ప్రజలకి తెలియజేయాలి, ఇవన్నీ కూడా వివరిస్తూ ఒక సుదీర్ఘ ప్రసంగం కూడా ఆమె ఇవ్వడం జరిగింది. అయితే ఈ సాక్షి 15 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ తరుణంలో తన అంటే ఛానల్ కి సంబంధించి కొంత కొత్త లోగో, కొత్త కలర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలను, లేదంటే 15 సంవత్సరాల తర్వాత ముందుగానే నిర్ణయించుకున్నట్లు ఇంకొక మెట్టు ఎక్కాలి మీడియా రంగంలో అనే ఒక టార్గెట్ పరంగానో రంగు అలాగే దాని లోగో ఒక డిజైన్ అంతా కూడా మారిపోయిన పరిస్థితి. ప్రతి జర్నలిస్ట్ పట్టుకునే లోగో దగ్గర నుంచి మనం టీవీలో పెట్టుకునే స్క్రీన్ కలర్స్ అన్ని కూడా నిన్న బ్లూ కలర్ లో కనిపించాయి. అయితే ఈ బ్లూ కలర్ ఇప్పుడు వివాదాలకు దారితీస్తోంది. ప్రతిపక్షానికి సంబంధించి ఎప్పుడూ కూడా సాక్షి వైఎస్ఆర్ ఛానల్ అని జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఒక అధికార పత్రిక ఛానల్ అని వాళ్ళు ఆరోపణలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళు నిన్న మరోసారి 15 వసంతాలు పూర్తి చేసుకున్న సాక్షి తన డిజైన్ ని, లోగోని, కలర్ ని మార్చుకున్నందుకు బ్లూ మీడియాగా దాన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళు చేసే రాద్ధాంతాలు లేదంటే ఆరోపణలను తిప్పికొట్టడంలో ఎల్లో మీడియా, పచ్చ పత్రికలు, పచ్చ ఛానల్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సంభాషించే స్పీచెస్ మనం చాలా చూసాం. అందులో భాగంగానే పచ్చ పార్టీ, పచ్చ ఛానళ్ళు, పచ్చ పత్రికలు అన్నందుకు సమాధానంగా మీరు బ్లూ పార్టీ, బ్లూ మీడియా అని చెప్పి ఇప్పుడు అనాల్సిన సందర్భం వచ్చింది అని చెప్పి టీడీపీ వాళ్ళు లేదంటే ప్రతిపక్షాలకి సంబంధించి ఇంకొంతమంది నాయకులు అంటూ ఉన్నారు. అసలు ఛానల్ యొక్క రంగు ఎందుకు మారింది, సాక్షి ఛానల్ యొక్క లోగో ఎందుకు ఇప్పుడు మార్చాల్సి వచ్చింది, అందులో ఉన్న రాజశేఖర రెడ్డి బొమ్మను ఎందుకు తీసేశారు, ఈ ప్రశ్నలు నిన్నటి నుంచి నెట్టింట్లో తెగ తిరుగుతూ ఉన్నాయి. అనేక మంది పాత లోగో బాగుంది, అందులో రాజశేఖర రెడ్డి కనిపిస్తూ ఉన్నారు, కొత్త లోగో అంతగా అట్రాక్టివ్ గా లేదు, స్టాండర్డ్ గా అంటే ఆ కలర్ అనేది కొంత కొత్తగా కనిపించడంతో ఇంకా దానికి యాక్సెప్టెన్సీ అనేది రాలేదని చెప్పుకోవాలి. సో దీని వెనుక 15 ఏళ్ల సాక్షి ప్రయాణం ఒకవైపు అయితే దాని వెనక కష్టపడిన వాళ్ళందరికీ కూడా అభినందిస్తూనే మరో మెట్టు ఎక్కాలి, తెలంగాణకు 2 తెలుగు రాష్ట్రాలకి పరిమితమైన ప్రాంతీయ ఛానల్ గా ముద్రపడిన సాక్షిని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలి, ఆ తర్వాత దేశ స్థాయిలో దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడా కొనసాగించాలని ఒక ఆశయం భారతి గారికి బలంగా ఉన్నట్టు ఆమె సన్నిహితులతో ఆమె షేర్ చేసుకున్నట్లు కూడా చాలా మంది గుర్తు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రాజశేఖర రెడ్డి బొమ్మని, ఆ లోగో పక్కనున్న బొమ్మని తీసేశారని చెప్పి అలాగే కొత్త లోగోను కూడా డిజైన్ చేశారు అని చెప్పి మనకి తెలుస్తోంది. అయితే సాక్షి యొక్క రంగు బ్లూ కలర్ లోకి మార్చడం వెనుక అది యాక్సెప్టెన్సీకి నిదర్శనంగా అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఫేవరెట్ కలర్ గా బ్లూ సింబాలిక్ గా ఉంటుంది కాబట్టి సాక్షి ఛానల్ యొక్క పూర్తి స్క్రీనింగ్ కలర్ బ్లూ లోకి మార్చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఏదైనా కొత్తగా చూసినప్పుడు ఇమీడియట్ గా నచ్చడానికి కొంత టైం పడుతూ ఉంటుంది. సో అది కొన్ని రోజులు గడిచిన తర్వాత అందరికీ నచ్చే విధంగా ఉంటుంది అని చెప్పి చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు అవ్వచ్చు లేదంటే సాక్షిని నిరంతరం చూసే ప్రజలు అవ్వచ్చు చెప్తూ ఉన్నారు. కొత్త లోగోనే చాలా అద్భుతంగా ఉంది అని కూడా. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ సాక్షి టీవీ లోగో పక్కన ఉండటంతో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడుగా లేదంటే అధికార పార్టీకి సంబంధించిన అధికార ఛానల్ గా ముద్రపడింది. సో అది జాతీయ స్థాయి ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయికి ఇంకా తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా ప్రాంతీయత, ఆ భేదం అనేది పూర్తిగా తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. 15 సంవత్సరాలు గడిచింది కాబట్టి ఇప్పుడు వాటి స్టాండర్డ్స్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రాంతీయతకు లేదంటే ఒక పత్రిక, ఒక ఛానల్ అనేది ఒక పార్టీకి, ఒక నాయకుడికి సంబంధించింది కాదు. ఖచ్చితంగా ఇది అన్ని నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీస్ లాగా ఇది కూడా ఒక
పెద్ద సెటప్ తో కూడిన ఛానల్ గానే ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఒక బిగ్ స్టేక్ ని కూడా భారతీ సిమెంట్స్ లాగా సాక్షిని కూడా ఒక పెద్ద నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న స్టాండర్డ్స్ తో కొనసాగించి స్టేక్ ని కూడా సేల్ చేసే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా మనకి తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి అంటే జగన్, జగన్ అంటే వైఎస్ఆర్‌సీపీ, వైఎస్ఆర్‌సీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే సాక్షి, సాక్షి పత్రిక ఇవన్నీ ఇలా ముద్ర పడిపోయి ఉన్న పరిస్థితుల నుంచి దాన్ని కొంత డైవర్ట్ చేసేందుకు లేదంటే నెక్స్ట్ లెవెల్‌కి వీటి స్థాయిని, వీటి పరిధిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వైఎస్ భారతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే రాజశేఖర్ రెడ్డి బొమ్మతో ఉన్న లోగోను తీసి ఇప్పుడు పూర్తిగా రొటేట్ అయ్యే లోగోతో సాక్షి కొత్త లోగో మనకు కనిపిస్తోంది. సాక్షి తెలుగు వారందరికీ కూడా సుపరిచితమైన పత్రిక, ఛానల్. దాని స్టాండర్డ్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశం తప్ప మరొకటి లేదు అనేది మనకి ఛానల్ నుంచి వస్తూ ఉన్న సోర్సెస్. మరొక విషయం, రాజశేఖర్ రెడ్డి అలాగే సాక్షి 15 ఏళ్ల నుంచి ఒకే లోగోతో ఉండటం వల్ల అది లోకల్ అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాలకి మన లోకల్ ఛానల్, మన లోకల్ పార్టీకి సంబంధించిన లీడర్స్ కి సంబంధించిన ఛానల్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అది కొంత నేషనలైజ్ అయ్యే క్రమంలో దాని యొక్క స్టాండర్డ్స్ ని ఇంకా పెంచాలి అనే క్రమంలో ఆ లోకల్ అనే ఫీలింగ్ ని కొంచెం తగ్గించాలనే ఉద్దేశంతో, అంటే కార్పొరేట్ సంస్థల ధీటుగా సాక్షిని ఎస్టాబ్లిష్ చేయాలి లేదంటే ఎక్స్టెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ లోకల్ అనే ఫీలింగ్ ని పూర్తిగా తుడిచేసే ప్రయత్నమే ఇప్పుడు సాక్షి చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. సో దాని లోగో, దాని స్క్రీన్ అలాగే కలర్స్ అన్ని కూడా ఈ ఉద్దేశంతోనే మార్చినట్టు కార్పొరేట్ సంస్థలకి జాతీయ స్థాయిలో ధీటుగా సాక్షిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో భాగంగానే ఇలా మార్చారు తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పి మనకి తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో పచ్చ మీడియా, పచ్చ పార్టీ, పచ్చ తమ్ముళ్ళని విమర్శిస్తూ ఉంటారు. సో ఇప్పుడు సాక్షి టీవీ బ్లూ స్క్రీన్స్ తో బ్లూ కలర్ లో కనిపించడంతో వైసీపీ బ్లూ మీడియా, బ్లూ పార్టీ, బ్లూ థీమ్స్ అని చెప్పి టీడీపీ ట్రోల్ చేస్తున్న పరిస్థితి. అయితే దాని వెనక అంటే టీడీపీ అన్నట్టు వైసీపీ యాక్సెప్ట్ చేసింది అనుకోవాలో, బ్లూ మీడియా గానీ వైసీపీ బ్లూ మీడియా అని ఒప్పుకుంటుంది అనుకోవాలో, లేదంటే ఈ ఛానల్ యొక్క స్టాండర్డ్స్ ని కార్పొరేట్ స్థాయిలో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో భాగంగానో కావచ్చు. కానీ మొత్తానికైతే సాక్షి 15 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత కొత్త రంగులు, కొత్త లోగోస్, కొత్త డిజైన్స్ తో తెలుగు వారి ముంగిటికి రాబోతోంది. నెక్స్ట్ 15 years కార్పొరేట్ స్థాయికి ధీటుగా సాక్షి ఎస్టాబ్లిష్ అవుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం లోకల్ సాక్షిని చూసాం, ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ సాక్షి లెవెల్ స్టాండర్డ్స్ ని చూడబోతూ ఉన్నాం. అందులో భాగంగానే దాదాపు 12 నుంచి 15 కోట్ల రూపాయలతో కొత్త కొత్త స్టూడియోస్ ని కొత్త టెక్నాలజీస్ తోని మోడిఫికేషన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్స్, డిబేట్స్ ఏవైతే స్టూడియోస్ లో మనం చూసామో అవన్నీ ఇంకా అత్యాధునిక టెక్నాలజీ, హెచ్డి క్వాలిటీస్ తో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని కూడా ఆ స్టూడియోస్ లో ఏర్పాటు చేస్తూ ప్రజలందరికీ కూడా ఒక మంచి అనుభూతిని, చూసే వాళ్ళందరికీ కూడా కొంత క్వాలిటీ ఆఫ్ ఫుటేజ్ స్క్రీన్స్ లో చూపించాలి అనే ఉద్దేశంతో ఈ దిశగా సాక్షిలో అన్ని మార్పులు చేర్పులు జరిగినట్లు తెలుస్తోంది. సాక్షిలో పేరు, రంగు అలాగే ఫోటో మాత్రమే మారింది. అక్కడున్న టీం కావచ్చు, అక్కడున్న వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ కావచ్చు, ఏది మారలేదు. సో ఇప్పటి వరకు టీడీపీ అంటే ఎల్లో మీడియా అనుకున్నాం, ఇకపై వైసీపీ అంటే బ్లూ మీడియా అనుకోవాలంటే దానికి ఆన్సర్ లేకపోయినప్పటికీ కూడా తాజాగా తీసుకున్న నిర్ణయాలు మాత్రం సాక్షి కొత్త లోగో, కొత్త కలర్స్ అన్ని బాగున్నాయని చెప్పే అభిప్రాయం అందరి నుంచి వ్యక్తమవుతోంది.